ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ఉపాధ్యాయులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 3 జిల్లాల నుంచి కర్నూలుకు చేరుకున్న టీచర్లు ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో కదం తొక్కారు. కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ నియామకాలపై కుట్రలు తగవంటూ ప్లకార్డులు పట్టుకుని నినదించారు. పైన వాళ్ళు పైనే ఉండండి, కింద దయచేసి అందరూ కూడా విశ్వసంగా ఉండండి. ఒక 10 ఆ నిరుద్యోగుల మీద, ఈ యువత మీద రాజకీయాలు చేయొద్దని చెప్పేసి ఈ ప్రతిపక్ష పార్టీలకు నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కూడా కిందికి రావద్దండి. క్రమశిక్షణ కలిగినటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళ క్రమశిక్షణగా ఉండాలని చెప్పి అడుగుతున్నాను నేను. వాస్తవం ఉందా? ఎక్కడైనా ఒక ఆధారం చూపించారా? చూపించకుండా మీరు మీ రాజకీయాలు పక్కన చేసుకోండి. మన ఉపాధ్యాయ వృత్తి మీద మీ ఆత్మగౌరవాన్ని దెబ్బకొడుతున్నారనే ఉద్దేశంతో మీరంతా ఐక్యమై ఉద్యోగించడానికి వచ్చినందుకు పేరు పేరున ఉపాధ్యాయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఎంతో సమయంతో పాటించి దీన్ని మనం దిగ్విజయం చేసుకోవాలా. భవిష్యత్తులో ఎవ్వరు ఏమి చేసుకోలేరు, అంత పకడ్బందీగా నారా లోకేష్ గారు నిర్వహించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకు పక్కనే భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులు భోజనాలు చేసి వెళ్ళాలి. ఇంకొక విషయం, మనం మహాత్మా గాంధీ గారు ఉన్నారు ఇక్కడ, మహాత్మా గాంధీ గారికి ఒక వినతి పత్రం ఇద్దాం. దయచేసి ఉపాధ్యాయులందరూ కూడా రావాలి. మన యొక్క ఉద్యోగాలు ఎలా సాధించామో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం బుద్ధి కల్పించండి, జ్ఞానోదయం కల్పించమని చెప్పి మన మహాత్మా గాంధీ గారికి ఒక వినతి పత్రం ఇద్దాము. మీరందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా పైకి వచ్చి మన మహాత్మా గాంధీకి మీరు వినతి పత్రం ఇవ్వవలసిందిగా కోరుతూ, విచ్చేసి వెంటనే భోజనాలు ఉన్నాయి, అందరూ భోజనం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైడ్ రండి, అందరూ టీచర్లు అందరూ పైకి రావాలి. దయచేసి మన మహాత్మా గాంధీ గారికి ఒక వినతి పత్రం ఇద్దాం. రండి, పైకి రండి, అందరూ టీచర్స్ అంతా పైకి రావాలండి. మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం అందజేస్తున్నారు. మెగా డిఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదు, చాలా పారదర్శకంగా జరిగింది, ఆన్లైన్ పద్ధతిలో జరిగింది. కనీసం మహాత్మా గాంధీ గారికి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం జ్ఞానోదయం కావాలి, ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలి, ఉపాధ్యాయ వృత్తిని కించపరచకూడదని చెప్పి మనము రిక్వెస్ట్ చేద్దాం. అయ్యా పెద్ద ఆయన, ఆ మేధావులకు మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆ మేధావులకు ఇకపైనైనా బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించి మా ఉపాధ్యాయుల జోలికి రాకుండా ఉండమని చెప్పండి. నిరుద్యోగులుగా మేము ఆల్రెడీ పనిష్ చేశాం, మరి మా జోలికి వస్తే దేశ భవిష్యత్తును నిర్మించే ఉపాధ్యాయులం ఎంతో మందికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఆ అజ్ఞానులకు అజ్ఞానంలోనే ఉండిపోనిచ్చేలా మీరు వాట్ ఈస్ దట్ బడిలోన గురువులుగా గర్వంగా సార్ గారు ఉన్నందుకు ఏటా డిఎస్సి అది గొప్ప వరం.